ఉద్యమాలు ఊపిరి తీస్తాయా? ఆత్మ బలిదానాలు మన పోరాటాన్ని పటిష్టం చేస్తాయా? మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. నిజంగా ముందుగా బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఆత్మ బలిదానం అని మాట్లాడుతున్నారు, కానీ ఆ పదం పలకడం అనేటటువంటిది నాకు సుతరాము ఇష్టం లేదు. ఆత్మహత్య చేసుకున్నటువంటి మన ఈశ్వరాచారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే ఆయన కుటుంబం, చిన్న చిన్న పిల్లలు 3, వారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. అలాగే సమాజం కూడా హక్కును చేర్చుకుని మనకు చేతనైనంత సాయం ఆ కుటుంబానికి చేయాలని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. విషయంలోకి వెళ్లే ముందు, మై డియర్ ఫ్రెండ్స్, బీసీ ఉద్యమ నేపథ్యంలో ఒక అమాయకుడు అనుకోవాలా, మరి లేకపోతే ఆవేశం అనుకోవాలా? ఒక వ్యక్తి, ఈశ్వరాచారి అనేటటువంటి వ్యక్తి, తను నిట్ట నిలువుగా శరీరం మీద పెట్రోల్ పోసుకొని తనకి తాను ఆత్మాహుతి చేసుకోవడం అనేటటువంటిది నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, నేను ఇక్కడ యువతకి నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి ఆవేశపూరితమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో దయచేసి ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి. ఇంకొక విషయం ఏంటంటే, ఉద్యమం ఎప్పుడూ కూడా బలిని కోరుకోదు. ఉద్యమం ఎప్పుడూ కూడా పోరాట పటిమను కోరుకుంటుంది. పోరాటాలు చేస్తేనే ఉద్యమాలు ఫలిస్తాయి. పోరాటాలు చెయ్యాలి అంటే మనం ప్రాణాలతో ఉండాలి. ప్రాణం అనేటటువంటిది పోరాటానికి ఊపిరి లాంటిది. దాన్ని ఎవ్వరూ మర్చిపోవద్దు అనేటటువంటిది నేను మీ అందరికీ పదే పదే గుర్తు చేస్తున్నాను. ఇక్కడ ఎవరైతే ఈశ్వరాచారి ఉన్నారో, ఆయన మరణము ఏదైతే ఉందో నిజంగా నాకు నిన్నటి నుంచి చాలా బాధ అనిపించింది. ఎందుకు అనంటే, తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి బలిదానాలు అనేటటువంటివి ఎన్నో చూసాం. అది చూసినప్పుడు నిజంగా నాకు ఒక శ్రీకాంతాచారి విషయం తీసుకుంటే, ఆ రోజు నేను పడిన బాధ, ఎందుకంటే అప్పుడు ఆ జరిగినటువంటి సంఘటనలో, ఆ న్యూస్ సేకరణలో ఆ ప్లేస్లో నేను కూడా ఉన్నాను. నా కళ్ళతో నేను చూశాను. ఒక బిడ్డ ఆవేశంతో ఎంత పని చేశాడో నా కళ్ళారా చూశాను. కానీ ఎన్నోసార్లు నాకు శ్రీకాంతాచారి గుర్తొచ్చాడు. ఎందుకో చెప్పనా? ఎంత తెలంగాణ మీద ఎంతటి అభిమానంతోటి, ఎంత ప్రేమతోటి, ఆవేశంతోటి ఆయన ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు ఈ తెలంగాణ పోరాటానికి పణంగా పెడితే, ఆ ఆవేశాన్ని నింపినటువంటి వాళ్ళందరూ కూడా ప్రాణంతో ఉండి ఆ ఉద్యమాన్ని సక్సెస్ చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అయితే ప్రాణంతో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మంత్రులయ్యారు, ముఖ్యమంత్రులయ్యారు, నామినేటెడ్ పోస్టుల్లో రచనలతో రెచ్చగొట్టినటువంటి వాళ్ళు కూడా చాలా హాయిగా, ఆనందంగా ఉన్నారు. రాష్ట్రం బాగుపడిందా అంటే కొన్ని విషయాల్లో ఖచ్చితంగా బాగుపడింది. మిగిలిన విషయాలు మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మరి శ్రీకాంతాచారి తల్లి ఎక్కడ? శ్రీకాంతాచారి కుటుంబం ఎక్కడ? శ్రీకాంతాచారి కుటుంబానికి ఏమి లాభం జరిగింది? ఒక్కసారి ప్రశ్నించుకోండి. నాయకుల యొక్క ఆవేశపూరితమైనటువంటి ఉపన్యాసాలు మనల్ని ఆలోచింపచేయాలే తప్ప ఆత్మహత్య వైపుకు నడిపించకూడదు అనేటటువంటిది నేను స్పష్టంగా నమ్ముతాను. అలాగే యువతకి కూడా నేను చెప్తున్నాను. ఆ రోజు కూడా ఆ శ్రీకాంతాచారి సందర్భం, శ్రీకాంతాచారి బలిదానం, ఆత్మ బలిదానం అనే పేరు పెట్టకండి దయచేసి. ఆ రోజు ఆయన ఆవేశంతో ఆ బిడ్డ తీసుకున్నటువంటి ఆ సిచ్యుయేషన్ ఏదైతే ఉందో, ఆ పరిస్థితి ఏదైతే ఉందో, ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. విషయం చెప్పమంటారా? ఇదే ఆత్మహత్యా ప్రయత్నాలు శ్రీకాంతాచారి కంటే ఇంకా ఏజ్ లో పెద్ద ఉన్నటువంటి ఆ పోరాటాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులు కూడా ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు, అండర్లైన్ దిస్ పాయింట్. ఆ నాయకులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు, ఒంటి మీద పెట్రోల్ పోసుకున్నప్పుడు నిప్పు అగ్గి పెట్టే దొరకలేదు వాళ్ళకి.
పెట్రోల్ మాత్రం ఉంది, అగ్గి పెట్టె దొరకల. కానీ శ్రీకాంతాచారి అనేటటువంటి ఒక అమాయకుడు మాత్రం, అతను చేతికి అగ్గిపెట్టె దొరికింది. విప్లవాలు ఎటువైపుకు వెళుతున్నాయి, ఎటువైపు నడిపిస్తున్నాయి? ప్రాణం ఎవరిది? ప్రాణం ఒకరిది, పదవులు మరొకరివి. ఇక్కడ ఏదైనా సాధించాలి అంటే ముందు మనం ప్రాణంతో ఉండాలి. ఈ రోజుకి కూడా పోరాటం చేసినటువంటి నాయకులందరూ ప్రాణంతో ఉన్నారు, పదవుల్లో ఉన్నారు. పదవులు పోయిన తర్వాత మళ్ళీ పదవులు ఎలా తెచ్చుకోవాలో ఆ పోరాటంలోనే ఉన్నారు తప్ప ఎవరూ కూడా ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన మీ నాయకులకి రాలేదు. కేవలము వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ ఉపన్యాసాలు ఏవైతే ఉంటాయో మనలో ఆలోచన రేకెత్తించి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చైతన్యవంతులం అవ్వాలే తప్ప ఆ ఆవేశపూరితమైనటువంటివి ఎప్పుడూ కూడా ఆత్మ బలిదానాల పేరిట మీ కుటుంబాలను రోడ్డు మీదకి దయచేసి తీసుకురాకండి. ఈ ఈశ్వరాచారి గారి గురించి నేను కనుక్కుంటే, ఆయన ఇంతకు ముందు ఒక డ్రైవర్గా పనిచేశారు. ఆయనకి 3 పిల్లలున్నారు. 3 పిల్లలున్నారు. ఆయన చాలా యంగ్ ఏజ్ లో ఉన్నటువంటి వ్యక్తి. ఈ మధ్య ఆయనకి హెల్త్ బాగోలేదు. హెల్త్ ఇష్యూ సరిగా లేకపోవడంతో ఆయన పనికి కూడా వెళ్ళలేనటువంటి సిచ్యుయేషను. ఎప్పుడూ కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చేటటువంటి బీసీ ఉద్యమానికి సంబంధించినటువంటి వార్తలు విపరీతంగా చూసేవాడు. చూస్తూ కూడా ఇల్లు గడవలేనటువంటి ఆ సమయంలో తీన్మార్ మల్లన్న గారు కూడా చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఇల్లు గడవని సమయంలో శ్రీకాంతాచారి గారు ఆయన భార్య తీన్మార్ మల్లన్న గారిని కలవడం జరిగింది. ఎందుకంటే బీసీల కోసం ఆయన పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళితే ఆర్థిక పరమైనటువంటి సహాయం అందుతుంది అని చెప్పేసి ఆయన కలవడం, ఆయన అలాగే ఆవిడకి ఆర్థిక సహాయం చేయడము జరిగింది. ఇక్కడ వరకు బానే ఉంది. ఆ 2 నెలల నుంచి కట్టినటువంటి ఆ ఇంటి రెంటులు కానీ, ఇంటికి కావాల్సినటువంటి ఖర్చులు కానీ ఆయన ఇవ్వగలిగారు. ఆ తరువాత శ్రీనివాసాచారి అక్కడికి మళ్ళీ తీన్మార్ మల్లన్నని కలవడానికి ఆఫీస్కి రావడం జరిగింది. ఆయన లేరు. లేకపోవడంతో నిన్న మార్నింగ్ నేను ఆ విజువల్స్ చూశాను. బయట ఉన్నటువంటి ఆఫీసులో హాల్లో ఉన్నటువంటి ఆ తీన్మార్ మల్లన్న గారి ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోకి నమస్కారం పెట్టుకొని ఇలా ఇలా అనుకుంటూ ఒక విరక్తి భావంతో అతను వెనక్కి తిరగడం అనేటటువంటిది మనం చూసాం. నాకు అర్థం కాని విషయం ఏంటి అనంటే, ఆయన ఆయన నడిచే పద్ధతిలో కానివ్వండి, ఆయన అక్కడ నమస్కారం చేసుకునేటటువంటి సిచ్యుయేషన్ కానీ చూస్తే అతని పరిస్థితి శారీరకంగా అసలు ఏమాత్రం బాగాలేదు. నడవలేనటువంటి స్థితిలో కూడా ఆయన ఉన్నాడు. నడవలేనటువంటి పరిస్థితులు అంటే ఆయనకి హెల్త్ బాగాలేదని కూడా విన్నాను. అక్కడ సిచ్యుయేషన్ ఏంటి అనేటటువంటిది డాక్టర్స్ చెప్పాల్సినటువంటి విషయం. అలాంటి స్థితిలో తీన్మార్ మల్లన్న గారిని కలవడానికి ఎందుకు వచ్చాడు ఆయన? వచ్చిన తరువాత ఆయన అలాంటి స్థితికి ఎందుకు వెళ్ళిపోయాడు? ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే ముందే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రిపేర్ అయి వచ్చాడా? అసలు అతని వాయిస్ ఏం వినిపించింది? ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే అక్కడ ఎవరో ఒక ఆయన ఉన్నారు, తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ లో ఎవరో ఒక ఆయన ఇతను ఏం చెప్తున్నాడో అది వింటున్నాడు. ఆయన ఎదురుగుండా సోఫాలో కూర్చొని ఆయన మాత్రమే చెప్పాలి ఇతను ఏం అడిగాడు. సార్ గురించి అడిగారు, సార్ లేదని చెప్పాం, బయటికి వెళ్ళారని చెప్పాం, రావడం లేట్ అవుతుందని చెప్పాం, ఆయన వెనక్కి తిరిగారు అని. అడిగేటటువంటి క్రమంలో అతని మానసిక పరిస్థితి ఎలా ఉంది, అసలు ఆయన అక్కడికి ఎందుకు వచ్చాడు, ఏం జరిగింది అనేటటువంటి విషయం మాత్రము బయటికి తెలియలేదు. కానీ బయటికి వస్తున్నటువంటి కథనాలకి మాత్రం నేను ఒక్కసారి నమస్కారం చేతులు 2 ఎత్తి తెలంగాణ ప్రజల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటి అనంటే, ఆత్మ బలిదానం అనే పేరు పెట్టకండి. దయచేసి ఇలా పెట్టి ఎంతమందిని ఇంకా మనం బీసీ బిడ్డల్ని ఇటువైపు ప్రొవకేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కొంతమంది స్వార్థపరుల నోళ్ల నుంచి ఒక నినాదం అనేటటువంటిది బయటకు వస్తుంది, శ్రీకాంతాచారితోటి పోల్చడం అనేటటువంటిది. దయచేసి నాయకుల్లారా, ప్రజల్లారా, మైకుల ముందు మాట్లాడేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్తున్నాను, దయచేసి ఇలాంటి
ఈ పోకడ ఏదైతే ఉందో దీనికి చెక్ పెట్టండి. దయచేసి యువతని ప్రేరేపించకండి, ఉన్మాదులుగా చెయ్యకండి. వాళ్ళని ఆ పోరాటం అంటే ఏమిటో, బ్రతికి ఉంటే ఏదైనా సాధించొచ్చు అనేటటువంటి నినాదాన్ని ఇవ్వాలే గాని, నిన్న ఒక మేధావి ఆ మైకుల ముందు మాట్లాడుతున్నారు, ఆయన పృథ్వీ అనేటటువంటి ఆయన. ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తారు బీసీ బిడ్డలు? ఒకప్పుడు బతకలేరు అనుకుంటే, వ్యవస్థ మీద విరక్తి కలిగిందంటే బందూకులు పట్టుకుని అడవులకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అది లేదు కాబట్టి ఆత్మన్యూనతా భావంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు. మీరు ఒక మేధావి, మీరు ఒక ప్రొఫెసర్, మీరు మాట్లాడచ్చా ఇలాంటి మాటలు? అంటే గన్ను పట్టుకొని మళ్ళీ అడవులకు పోండి అని చెప్తున్నారా మీరు? లేదా చచ్చిపోండి అని చెప్తున్నారా? ఏమి ఇవ్వాలి మీరు సందేశం? అక్కడ అసలు ఇలాంటి ప్రస్తావన అనేది అవసరం ఉందా? అరే, యువత అనేటటువంటి వాళ్ళు, మీరు మార్గదర్శనం చేసేటటువంటి వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడాలంటే, ఆ కుటుంబానికి వాళ్ళు వచ్చినటువంటి పెద్ద కష్టం ఒకటి వచ్చింది. మనందరం ఏదైనా చేయగలిగితే, ఆ కుటుంబంలో ఆమెకి ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పించగలిగితే, ఆ కుటుంబానికి ఏదైనా అండగా నిలబడగలిగితే మనందరం కలిసి ఆ ప్రయత్నం చేయాలి. నాకు కూడా చేతనైన సాయం అతి తొందరలోనే ఆ కుటుంబానికి నేను అందచేస్తాను. నేను తేజస్వి మీడియా ద్వారా నేనిది ఆ కుటుంబానికి చేరవేస్తున్నాను. నేను ఎంత చేస్తానో నాకు తెలియదు. నాకు చేతనైనంత సాయం, తృణమో పణమో నేను మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అందచేస్తాను. అంతే తప్ప ఇప్పుడు ఆ కుటుంబానికి ఆ వ్యక్తి పోయినటువంటి లోటుని మనం తీర్చలేమో, కానీ దాని మీద మాత్రం విపరీతార్థాలు తీసేటటువంటి పుంఖాలుగా ఇవన్నీ బయటకు వస్తున్నాయి. దయచేసి మీరు ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారు, ఒకటికి 2 సార్లు ఆలోచించండి. అలాగే ఇలాంటి వాటిని రెచ్చగొట్టే వాళ్ళకి నేను చెప్తున్నాను, ఇలాంటి ఆలోచనలతోటి ఉద్వేగభరితమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి యువతకు కూడా నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ కూడా ప్రాణాలు ఇచ్చి ఎవరు ఏమీ సాధించలేదు. నిలబడి ప్రాణాలు ఒడ్డి నిలబడినటువంటి వాళ్ళు మాత్రమే దేన్నైనా అనుకున్నది సాధించగలిగారు. అది ప్రత్యేక రాష్ట్రమైనా సరే, రిజర్వేషన్లైనా సరే, ఏవైనా సరే. దయచేసి అందరికీ చెప్తున్నాను, యువతికి చెబుతున్నాను, మీరు పోరాడండి. మీ అందరికీ మేము కూడా తోడొస్తాము, మేమందరం సపోర్ట్ చేస్తాము, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. కానీ ఇలాంటి విపరీతమైనటువంటి ఆలోచన ధోరణి మాత్రము దానిని మీ మెదడులో నుంచి పక్కకి తప్పించండి. నాయకులకు కూడా చెప్తున్నాను, సంయమనం పాటించండి. రెచ్చగొట్టేటటువంటి ఉపన్యాసాలు దయచేసి చేయకండి. ఇప్పుడు మైలేజ్ తెచ్చుకోవాల్సినటువంటి సమయం మాత్రం ఇది కాదు. ఎందుకంటే పోయేటటువంటి ప్రాణము మీ బిడ్డది కాదు, ఎవరో అమ్మ కన్న తల్లి, ఎవరో అమ్మ కన్నటువంటి బిడ్డది. అలాగే పోయేటటువంటి ప్రాణము మీ భర్తది కాదమ్మా, ఎవడో ఆడపడుచు పసుపు కుంకుమ. దయచేసి ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా పోరాడితే గెలిచే తీరుతాము, ఖచ్చితంగా గెలిచే తీరుతాం. అందరినీ కలుపుకొని, అందరినీ ఒప్పించి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి తప్ప ఇలాంటి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని కుటుంబానికి కడుపు కోత మిగల్చకండి. దయచేసి నేను చెబుతున్నాను, ఇవాళ ఏదో స్లోగన్లు వేస్తున్నారు, ఎవరో చాలా చక్కగా ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు అలా, అప్పుడు ఆయన, ఇప్పుడు ఈయన, అప్పుడు అది, ఇప్పుడు ఇది అని మాట్లాడుతున్నారు. దయచేసి చనిపోయిన వాళ్ళని కనీసం తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున తలుచుకుంటారేమో తప్ప ఆ కుటుంబం బతికుందో, చచ్చిందో, తింటుందో, లేస్తుందో కనుక్కున్నటువంటి నాయకుడు ఉండడు. ఎందుకంటే నాయకులందరూ మరొక పనిలో బిజీ అవుతారు తప్ప మీ కుటుంబాలను పట్టించుకునేటటువంటి తీరికలో ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే అది వాళ్ళ విద్యుక్త ధర్మము. ఒక పని అయిపోయిన తర్వాత ఇంకొక పనిలోకి వెళ్ళిపోవడం అనేటటువంటిది ఆ నాయకులు చేయవలసినటువంటి వాళ్ళ యొక్క బాధ్యత. అంతే తప్ప బలిదానాలు చేసినంత మాత్రాన విప్లవం వస్తుంది. అసలు నాకు ఇప్పటికీ ఒక అనుమానం ఏంటి అనంటే, అది ఆయన కేవలము బీసీ ఉద్యమం కోసం బలిదానం చేసుకున్నాడా? ఎందుకు అంటే, ఇది నేను మాట్లాడితే విపరీతార్థాలు రావచ్చు, నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇక్కడ ఒక స్పష్టత నేను ఇస్తున్నది ఏంటి అనంటే,
ఆయన బలిదానం చేయాలి అనుకుంటే, ఆయన ఆత్మహత్య చేసుకునేది బీసీ ఉద్యమం కోసం అయితే సెక్రటేరియట్ ముందు నిలబడి తన డిమాండ్స్ ని వినిపించాలి, లేదా సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర వినిపించాల్సినటువంటి అవసరం ఉంది తప్ప, ఇక్కడ వచ్చి క్యూ న్యూస్ దగ్గర ఆయన ఆ పని చేశారు అనంటే అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘర్షణ ఏంటి అనేటటువంటిది కూడా ప్రజలకి వివరించాల్సినటువంటి అవసరం క్యూ న్యూస్ యాజమాన్యానికి ఉంది, అలాగే ఆ యొక్క కుటుంబానికి కూడా ఉంది. దయచేసి తీన్మార్ మల్లన్న గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, సార్ ఇక్కడ చాలా మంది చాలా విధాలుగా చాలా ఆలోచనలు వస్తున్నాయి. ఈరోజు ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ ని మీరు నిజంగా నైతిక బాధ్యత వహిస్తానని చెప్పారో అందుకు నేను నిజంగా మిమ్మల్ని ప్రశంసిస్తున్నాను. ఎందుకు అనంటే ఎవరికి వాళ్ళు చేతులు దులుపుకుంటారు, కానీ మీరు నైతిక బాధ్యత వహిస్తున్నారు. మొత్తం అది మీరు ఓన్ చేసుకున్నారు. అలాగే మేము కూడా కుటుంబానికి సహాయం చేయడానికి ఎంతో కొంత మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇలా న్యూస్ ఆఫీసుల దగ్గరకు వచ్చి, నాయకుల ఇళ్ల ముందు దగ్గరకు వచ్చి ఇలాంటి సంఘటనలు జరిగితే ముందు ముందు నాయకుల అస్తిత్వానికి ప్రమాదం కాదా? పోరాటాలకి ప్రమాదం కాదా? ఒక్కసారి ఆలోచించండి. మీరు వేసేటటువంటి ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయవలసినటువంటి అవసరం ఉంది. మీరు ఏవైతే ఫెరోషియస్ గా మీరు ఉపన్యాసాలు ఇచ్చారో వాటి యొక్క పర్యవసానము ఈ రోజు బ్రేక్ పడలేదా? ఒక్కసారి ఆలోచించండి మై డియర్ తీన్మార్ మల్లన్న గారు. ఎందుకనంటే ఒక జర్నలిస్ట్గా, ఒక సోదరిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి యువతని ఇలాంటి వైపుకి, ఇలాంటి ధోరణుల వైపుకి, ఆలోచనల వైపుకి మళ్లించేటట్టుగా మన ప్రసంగాలు ఉండద్దని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. భారత్ మాతాకి జై.